దసరా బొమ్మల కూలికి వచ్చాము మనము. వచ్చింది భజనకి పాపాన్ని తలుచుకోవాలి. అఖిలాండ పోయిటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీ సత్సాయిబాబా వారి మాతపతి శతకోటి నమస్కారాలు తీసుకుంటున్నాం. కనిపిస్తాయి. ఇవాళ ఏ రోజు చెప్పగలరా మరి అందరూ కలిపి? ఇవాళ ఏమిటి చెప్తారా? ఎవరు చెప్పింది? నువ్వా క్లాస్ ఎవరు చెప్పింది? నోడేనా? అమ్మమ్మ క్లాస్ కొట్టండి. అంటే ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. ఈ కొంచెం ఇది ఇంత నాలుగు మాటలు మాట్లాడారా నేను మీరు అందరం చేత మనందరం కలిపి కొంచెం యోగా చేసుకున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి దానికి కూడా మనం వెళ్ళిపోవాలి కదా. ఏది డబ్బు హాస్పిటల్ అవసరం లేకుండా చేసేది యోగా అనమాట. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పేదమ్మా, మన అనుకోకుండా ఉదయం గారికి కొట్టచ్చు ఆమె తెలుసు. 18వ తారీఖు ఉదయం జరిగిందంటే బాబా స్వామి ఏం చెప్తాడంటే, ఎప్పుడు మీ వెంట జంట కంట ఇంత ఎప్పుడు నేను ఉంటాను అనేది 100% నిజం అన్నమాట. అది చాలాసార్లు రుజువైంది. నాకు ఆ రోజు ఏం చేశానంటే పాలు వచ్చాక వేసి వేటుగా వేసాను. నా రాత్రి నిద్ర పట్టదు. నెలకు వచ్చింది అనుకోండి, ఇక్కడ 2 hours కావాలి. సరే యూట్యూబ్ ఏదో ఒకటి చూసుకుంటా స్వామి కానీ అప్పటికప్పుడు నిద్ర పడతాను. 8 o'clock చేసి గ్యాస్ శుభ్రం చేసి అంతా కాపులంతా తుడిచి రాజకీయం లేదు కదా. అది ఆ రోజు సిలిండర్ కూడా కట్టేది. ఫుల్ సిలిండర్ 16వ తారీఖే తుడిచేసి లైట్ ఎదిగిస్తాను. పాలు కాసి ఎదిగిస్తాను. ఎదిగిస్తుందా లైట్ ఫాల్ట్ అవుతాను. గ్యాస్ వెళ్ళలేదు. కరెక్ట్ పెట్టాడు కదా, అక్కే పెట్టి అగ్గిపోయి వేసేటప్పటికే గొప్ప మంటలు స్టవ్లో నుంచి పెద్ద స్టవ్లో నుంచి మంటలు, చిన్న స్టవ్లో నుంచి మంటలు వస్తామని నా నైట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మంట పడుతుంది. చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మంట, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. స్నానం చేసేటప్పుడు జుట్టు పట్టుకుంటుంటే అప్పుడు తెలుస్తుంది జుట్టు కూడా సెరుగుతుంది. కాలిపోతే జుట్టు ఎట్లా అవుతుంది? అసలు తల కాలిపోవాల్సి వస్తుంది. కానీ ఇలా బతికి భజన చేసి మీ అందరి ముందు నేను నిలబడి ఉంటానంటే అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెరకల్ ఇన్ మై లైఫ్ అనమాట. నేనేటప్పుడు మాకు ఆపద సమయంలో సాయిరామ్ అనేది రాడు పెద్ద కేకలు వేస్తున్నాను. నేను కేకలు వెళ్తుంటాడు, దేశరా పోతున్నాడు కాబట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాను. సరే నేను నైట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వండుతుంది. ముందు జ్యోతి మంటలు కాదు, ముందు గుడ్డను చల్లాపుకుంటుంటా. గ్యాస్ మీద మంట వస్తానే ఉంటుంది. ఇటు అంటుంటే మంటలు వచ్చి పెట్టినట్లేదు. మంటలు వస్తున్నాయి కానీ చేయి కాదు. మంటలు తామరాకు మీద నీటి కొట్టు అంటారు కదా. తామరాకు మీద నీటి కొట్టు ముచ్చేలా ఉంటుంది కానీ తామరాకు పీల్చుకోదు కదా. అలాగే ఇలా చేతులు పెడుతుంటే మంటలు వచ్చి పెట్టినట్లేదు. తర్వాత ఇది అనుకొని ధైర్యం చేసి పెద్ద స్టవ్ ఆగిపోయి చిన్న స్టవ్ దగ్గర మంట ఎలగతుంది. ధైర్యం చేసి సిలిండర్ కట్టేసి ఏమైతే నేను కానీ అదే పరిగెత్తుకుంటే హాల్లోకి వస్తానంటే ఇల్లంతా పేరుపోయాను. నేను హాల్లోకి రాను, వంటింట్లోనే ఉన్నాను. ఏదో అయితే నా వరకు అది తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి తలుపు అనుకున్నా. తలుపు పెట్టేసి అప్పుడు పాప నేను లేచి వచ్చి ఏమైందంటే ఇలా జరిగిందంటే ఏమో మంటలు నా దగ్గర తర్వాత సిలిండర్ కట్టేసాక అక్కడ మంట పడైపోయింది. అది ఏమైందంటే తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేసాను. కొడుకు దగ్గర ఏడుస్తున్నాను అనమాట. ఫోన్ వరే నా శవాన్ని చూస్తుంది ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే ఏమైంది మొక్క ఏం కాలేదు కదా అన్నాడు. కాలేదు ఏం. సరే వాళ్ళు వచ్చారు, కొడుకు కోడలు మనవాడు అందరూ వచ్చారనమాట. వచ్చి చెల్లెత్త ఇక్కడ రాసి ఇప్పుడు కూడా గరుగు వచ్చింది. రాసేసిన తర్వాత నొప్పి మాత్రలు ద్వారా ఈ మాత్రలు ఇవ్వండి నాకు ఆర్గానిక్ మాత్రలు ఉన్నాయో అని చెప్పి పంపించేసాను మాత్రలు. తర్వాత మా చిన్నకొడుకు తెలియదు ఆ నైట్ అంటే కాటన్ కావద్దని అంటాడు. కాటన్ తీసుకున్నావు కదా అమ్మ. కాదు అమ్మ, మన కాటన్ మసిగుడ్డ పట్టుకోండి ఎన్నిసార్లు కావదా మాకు కోపం వచ్చింది అనమాట. మాకు అడుగుతాను ఏమమ్మా అంటే కాటన్ గుడ్డ కావదా, ఎన్నిసార్లు మనం మసిగుడ్డ కాల్చుకోవాలి, ఎదుగా జిడ్డు అనుకోలేదు. బాడలకి పట్టుకుంటాం అనుకో ఏది
కాకపోతే సిల్క్ లాగా కాకుండా అంటే బుద్ధి అయితే నేలకేసి రాసేస్తాం మధ్యలో తర్వాత వచ్చి ఆ నైట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తానేమాట 2 వారాలు వచ్చింది. కానీ అంత కాలిన ఇది కానీ కాలిన చెప్పిన కాలిన అంత లేదు. అసలు కాలేదనంటే ఎన్నయ్య అబద్ధాలు చెప్తున్నట్టు అలా జరిగిందన్నమాట. అనుకోకుండా మా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు పోయారని చెప్పేదానికి ఇక్కడికి వచ్చేది. ఆ రోజు చీటీ పాట జరిగింది కూడా ఆ రోజే కదా శనివారం అనుకుంటే ఈ ప్రేమ అనేది ఇది కావాలి, అందుకని భగవంతుని ఇక్కడ పంపించాడని చెప్తే జనబు చూసి విచారణ చూసాము. ఆ అమ్మాయికి తెలిసింది అన్నమాట ఇలా జరిగేది వెళ్ళిపోతానని చెప్పి. అంటే ఏంటంటే మనం ఏంటంటే 100 అడుగు మనం భగవంతుడు వైపు వేస్తే 100 అడుగులు వేస్తానన్నాడు. ఎవరు మాట్లాడారు కథలు పట్టేసి భజండి అట్లా నా విషయంలో చాలా జరిగి ఉండేది. అంటే ఇది చావు మరణానికి దగ్గరండి వెనక్కి వచ్చాడు అనమాట. మనం చనిపోయిన తర్వాత మన కట్టెలు కాలుస్తారు, కానీ బతికుండగానే మంటలు చూసాడు మన శరీరం మీద మంటలు. అవును కదా, బతికిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఎట్ట కాలుస్తారేమో మనకు కనపడవు, కానీ నా కట్టెతో చూసిన మంటలు అనమాట. అప్పుడు నేను అది కానీ స్వామికి చేతులు కాదు, మీకు అర్థం కాదు. స్వామికి చేతులు కాలి ఉంటాయి. నేను ఆయన గడ్డం పట్టుకొని ఏంటి స్వామి నీ చేతులు కాల్చుకున్నావా నాయన అంటే పరిపూర్ణమైన లవ్, ప్రేమ, అఫెక్షను అంతా పంచించేది ఒక భగవంతుడు తప్ప. ఇప్పుడు ఎవరు నన్ను రక్షించారు? కొడుకులు రక్షించారా, మొగుడు రక్షించాడా? వచ్చి ఎవరు రక్షించారా? భగవంతుడే నన్ను రక్షించారు. అదే దుర్గా వచ్చి ఇప్పుడు పాప వాళ్ళ అమ్మమ్మ ఆమెకి నాది కూడా సిలిండర్ 16వ తారీఖే పెట్టింది, ఫుల్ సిలిండర్. ఈ మంటకి ట్యూబ్ కాలిపోయింది. ట్యూబ్ కాలిపోతే కానీ నేను మళ్ళీ ఎగ్గొచ్చాను పైన ఆమె పాపం స్కూల్కి రెడీ అయిందంట. ఆఫ్ చేశారు ట్యూబ్ కూడా కాదు. స్కూల్కి రెడీ అయిపోతే పావు సిలిండర్ ఏముందంటే పేరిపోయిందంట. సిలిండర్ లంగాతో బయటకు వచ్చిందంట. రెప్పలు కాలిపోయి అంటే జుట్టు కాలిపోతుందంట, చేతులంతా పుళ్ళు పడిపోయాయంట. వాళ్ళ అమ్మ కూడా 10th క్లాస్ అవుతుంది, యూనిఫామ్ వాళ్ళ అమ్మ కూడా దుర్గా వాళ్ళ అమ్మగారికి అండి ఇలా జరిగిందంటే మాకు గ్యాస్ కట్టేసి గ్యాస్ స్టవ్ తుడుచుకో. ఎప్పుడైనా గ్యాస్ కట్టేసి అప్పుడు తుడుచుకో. కాదమ్మా, స్టవ్ కట్టేసింది. స్టవ్ కట్టేసి కాదు, కట్టేయకుండా కాదు నేను తుడిచింది. ఆన్ చేసే పాలు కాద్దామని ఆన్ చేసి ఎట్ట తుడుస్తాను నేనమ్మా. ఏమన్నా బండరు తిరిగి అట్ట కాదు, అది ఆన్ చేయడము అగ్గిపుల గీయడం లేట్ అయ్యిందా, కొంచెం లీక్ అయ్యింది. అది నా బుక్కులు పెద్దగా వాసన వినికిడి తక్కువ వల్ల పెట్టుకున్నా. ఇవాళ నా చిన్న కొడుకు తెలిసింది, ఫోన్ చేశాడు. అమ్మ అన్నానంట, ఎక్కడున్నావు? ఎక్కడ లేదు, ఇంట్లోనే ఉన్నాను. ఏంటి అన్నయ్య చెప్పాడనంటే మిషన్లు చెప్పాడు, దూరం అంటే మాట్లాడాను. అప్పుడు చెప్తే వాడి నోటి కూడా ఫస్ట్ టైము బాబా దైవాలే బతికావని. అబ్బా ఎన్ని రోజులు నువ్వు ఈ మాట నోటి కూడా వాడు త్వరగా నమ్మడు. ఎవరు చెప్పబాతుంటే కూడా నాకు స్వామి ఫోన్లో టెలిఫోన్లో సంభాషణ జరిగితే నాకు చెప్పాకటండి మాట్లాడన్నాడు. అందుకన్నాడు ఎన్ని రాదురా ఇంటే ఏమైందని వాడు నాన్న అనుకున్నాడు. నారాయణ స్కూల్లో పనిచేసేటప్పుడు స్వామి నాకు ఫోన్లో సంభాషణ మా వర్తింటున్నారు, నాకు పురుషుడు సంభాషణ జరిగేది. అట్లా నమ్మరు అనమాట వాడు కొన్ని. అందుకని నేను చెప్పను కొన్ని. మరి మేము మిరాకిల్స్ చెప్పను అనమాట. ఆ రామకృష్ణ వచ్చి వన్ ఆఫ్ గ్రేటెస్ట్ మిరాకిల్ అమ్మ నీ లైఫ్లో ఇది బాబా దగ్గర మనం నేనన్నా ఆయన నాకు ఇంకా బాలికాస్ తీసుకునే అవకాశాన్ని ఇచ్చావు నువ్వు. నా ప్రాణం మా పిల్లగారి సీట్ ఇస్తే నా చివరి శ్వాస వరకు నీ సేవ చేసుకుంటానని అప్పుడు కోరుకున్నాను. నేనంటూ నాకంటూ నేను ఏ కోరికలు కోరడం లేదు, కోరను. నా మనవరాలు చదివింది నా మెడికల్ చదువు. నాకు అవసరం కోరుతానమ్మా, నువ్వు బాగా నాకు చుట్టూ రావాలని. లేదు పాప నేను కోరను, ఆయన అయ్యా ఎట్టుంటే అలా జరుగుతుంది. ఆయన చదివింది నా బుక్ రాసుకోనంటే స్వామితో నా అనుభవాలు అనేది రాసుకోనంటే తీసి చదివి ఎప్పుడు చదివింది. అట్లా ఇది బట్టి భగవంతుడు నమ్మంటమ్మా. ఇది దయచేసి మిమ్మల్ని నేను
ఫోన్లు చేసి పిలిచేదంటారు. ఎవరింట్లో భజనలు వదిలి తెలుసు, మా ఇంట్లో భజన అంటారు. పోయిన వారం భజన మిస్ చేశాను. పిలిస్తేనే ఆంటీ పిలిస్తేనే వెళ్ళాలి, మా వదిలి పిలిస్తేనే వెళ్ళాలి, సరోజి నాకు పిలిస్తేనే వెళ్ళాలి అనుకోమాకండి. భజన అనేది ఇది భజన మండలి, నిత్యం జరగతుంటుంది. ప్రతి అంతకుముందు మిస్ చేసినా ఇప్పుడు మిస్ చేయకూడదు అనమాట. ప్రతి మంగళవారం జరుగుతుంది. ఒకసారి దయచేసి నిలబడండి ఒక 5 నిమిషాలు. ఆ పిల్లలు యోగా